హలో అండి. ఇవాళ సండే కదా! మీ ఇంట్లో ఏం చేశారు? మా ఇంట్లో మాత్రం చికెన్ గ్రేవీ కర్రీ చేశారండి. మామూలు ప్రాసెసేనండి. స్టవ్ మీద బాండి పెట్టి కాస్త ఆయిలేసి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఉల్లిపాయలు మగ్గడానికి యూనివర్సల్ టిప్ ఉంది కదండీ! కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి అవి బాగా వేయించుకున్నానండి. అందులోనే అందులోనే కట్ చేసిన టమోటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేశానండి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నీట్‌గా కడిగిన చికెన్ వేస్తున్నానండి. చికెన్ అనేది అందులో బాగా మగ్గిపోవాలి. కాస్త మన కారానికి తగ్గట్టు కారం వేస్తున్నానండి. కొంచెమే కదండీ ఇందాక ఉప్పేసింది, ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్‌లో చికెన్ అనేది బాగా మగ్గిపోవాలి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఏ కర్రీకైనా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తానండి. అందుకని ఇప్పుడు ఈరోజు గరం మసాలా కోసం ఇవి చేస్తున్నాను. ఒక యాలుక, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం వెల్లుల్లి, ధనియాల పొడిని అంతేనండి మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అంతలోపు మన చికెన్ గ్రేవీ అనేది బాగా మగ్గిపోయి ఉంటుందని ఇప్పుడు వరకు మనం వాటర్ వేయలేదండి. చికెన్లో నుంచి వాటర్ బాగా ఊరి ఆయిల్ అనేది బాగా పట్టేసింది ముక్కకి. ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తున్నానండి. మా ఇంట్లో ముక్కల కంటే గ్రేవీనే ఎక్కువ ఇష్టపడతారండి. అంతేనండి. చికెన్ కర్రీ ఉడికిపోతే మసాలా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోయిద్దండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్